హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని వాక్యం నుండి ప్రారంభించుకుందామా. ప్రావర్బ్స్ చాప్టర్ 11:14. నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. నిజమే కదా, నాయకులు లేని జనులు చెడిపోదురు. ఒకసారి దేశాన్ని జ్ఞాపకం చేసుకుందామా. మనకంటూ కొంతమంది నాయకులు నియమించబడతారు, ప్రజల ద్వారా ఎన్నుకోబడతారు. వాళ్ళంటూ కొన్ని ప్రజలకి నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిర్ణయిస్తారు. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని కొన్ని నియమ నిబంధనలు నియమిస్తారు. అలా ఉన్నప్పటికీ ప్రజలు ఎంతమందో లోకం వైపు లోక అత్యాచారాలని, మానభంగాలని, ఒకరినొకరు చంపుకోవడాలని, డ్రగ్స్ సప్లైస్ అని అలా ఎన్నో జరుగుతున్నాయి. లోకంలో నాయకులు ఉన్నప్పటికీ ఇవి జరుగుతున్నాయి. లోకంలో ఇంకా నాయకులు లేకపోతే ప్రజలు ఇష్టానుసారంగా, కొంతమంది ఇష్టానుసారంగా క్రూర మృగములై ప్రవర్తిస్తారు. అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్, బేస్మెంట్ లేని పిల్లర్లు ఉండగలుగుతాయా? మనం అసలు ఇల్లు కట్టుకోగలుగుతామా? మనము ఇల్లు ప్రారంభించుకోగలుగుతామా? ప్రారంభించుకోలేము, కట్టుకోలేము. అలాగే ఒక చెట్టును జ్ఞాపకం చేసుకోనండి. వేర్లు లేని చెట్టు ఉండగలుగుతుందా? ఫలించగలుగుతుందా? ఫలభరితంగా ఉండగలుగుతుందా? అలాగే ఒక తల్లిదండ్రులు లేని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి బిడ్డలారా. తల్లిదండ్రులు పిల్లలకి ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోవద్దో చెప్పే తల్లిదండ్రులు లేక బిడ్డలు ఎంతోమంది చెడిపోతున్నారు. లోకంలో ఎంతోమంది ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఈ లోకానుసారంగా పోల్చుకుంటే అలా ఉంది. కానీ ఇక్కడ నిజంగా నాయకులు లేని జనులు చెడిపోదురు. ఒక్కసారి మన దేవుడి గురించి మాట్లాడుకుందాం. నాయకులు లేని జనులు చెడిపోదురు. అవును, ఈ లోకంలోనే మంత్రులు, నాయకులు మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారా? నిజమైన లోకరక్షకుడు మన కోసం ప్రాణం పెట్టి కల్వరి సిల్వలో మనకు ప్రాణభిక్ష పెట్టి మనకు రక్షణ ఇచ్చిన ఆ పరలోకపు తండ్రి, ఆ నిజమైన యేసుక్రీస్తు ప్రభువు కదా మనకు నిజమైన నాయకుడు, నిజమైన మంత్రి, నిజమైన దేవుడు. అతను మనకి ఈ లోక మంత్రులు ఇవన్నీ కాదు, ఈ మనుషులు కాదు. ఆ దేవుడు మాత్రమే నిజమైన దేవుడు. ఆ దేవుడు తప్ప ఏ దేవుడు లేడు, ఏ దేవుడు కూడా రాడు. అతడే సర్వశక్తిమంతుడు. మన కోసం ప్రాణం పెట్టిన ఆ యేసు. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. అవును, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. మనల్ని తన గర్భంలో రూపింపబడక మునిపే మనల్ని ఎరిగి ఉన్న ఆ నిజమైన దేవుడు మన లోకరక్షకుడు, ఆ లోకనాయకుడు. అతనిచ్చిన ప్రతి ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రతి ఒక్క నియమ నిబంధనలు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది. మనల్ని పరలోకానికి తీసుకెళ్ళేది, మనల్ని ఆశీర్వాదకరంగా దీవించేది, మనల్ని ఆశీర్వాదంలోకి నడిపించేది, మనల్ని మంచి దారిలోకి నడిపించేది, మనల్ని సక్రమమైన దారిలోకి నడిపించేది, మనల్ని వక్ర మార్గంలోకి నడిపించకుండా కాపాడేది, మనల్ని భద్రముగా తన చేతి నీడలో భద్రపరుచుకున్న ఆ నిజమైన దేవునికి మహిమ కలుగునుగాక. ఇంక ఇలా దేవుడు ఏమని మాట్లాడుతున్న, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం అంటే దేవుడు తన సంఘ కాపరులను, ఆత్మీయతలను, ఆ విశ్వాసులను మనల్ని రక్షణలో నడిపించుటకు ఆ దేవుడు ఎన్నుకున్నాడు. మనల్ని తన దరికి చేర్చుకోవడానికి ఆత్మీయతలున్న సంఘ కాపరుల విశ్వాసులను ఎన్నుకున్నాడు. అందుకే దేవుడి ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఎంతమంది మనుషులు ఉంటేమి, ఒక్కరు కూడా అందులో రక్షణ పొందకపోతే మనకు రక్షణ ఉంటుందా? ఎంతమంది స్నేహితులు ఉంటేమి, అందులో ఒక్కరు రక్షింపబడకపోతే మన కూడా లోకానుసారంగానే వెళ్ళిపోతాం. కానీ అందులో ఒక్క రక్షింపబడిన ఆత్మ ఉంటే ఆ మిగతా స్నేహితులందరినీ కూడా, ఆ సర్కిల్లో ఉన్న వారందరినీ కూడా మారుస్తుంది. ఒక్క సంఘ కాపరి ఆ సంఘాన్ని ఎలా నడిపించుకుంటాడు? ఆ నిజమైన దేవుడు అలాంటి బిడ్డలని ఎన్నుకున్నాడు. ఆ నిజమైన లోకరక్షకుడే మనకు నాయకుడు, ఆ నిజమైన యేసుక్రీస్తు ప్రభువే మనకు మంత్రి. సో అలాంటి దేవునికి మనము ఎంతగానో రుణపడి ఉండాలి, ఆయన ఎంతగానో మహిమపరచాలి. ఆయన మన దగ్గర నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మన హృదయాన్ని, ఆయనని మనము ఎరిగి ఉండాలి, ఆయనను ఆరాధించాలి. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ లోకరక్షకుడు మాత్రమే, ఆ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మనకు నిజమైన దేవుడు. ఏ దేవుడు కూడా లేడు, ఏ దేవుడు కూడా రాడు. ఆయనని నిజమైన ప్రత్యక్ష సాక్షి. ఇదే మనకి ప్రత్యక్ష సాక్షి. ఆ పరిశుద్ధ గ్రంథమే మనకి ప్రతి దానిని నేర్పిస్తుంది. సో నేను చెప్పబడిన వాక్యము మీరు కూడా ఇతరులకు బోధించండి, మీరు కూడా ఇతరులకు చెప్పండి.
ఏది మంచిదో, ఏది చెడో, ఏది నిజమైన దేవుడో, ఏది నిజమైన దేవుడు కాదో వాళ్ళే తెలుసుకుంటారు. ఇచ్చి చదవబడిన వాక్యం మీకు దేవుడు ఫలింపచేయడం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.